ఇది ఇంటర్నేషనల్ హెరిటేజ్ ఆక్షన్. నేను భవాల్ బేసిలాని. ఈ వేలంలో నేను పాల్గొనడం కోసం ఇక్కడ చాలా ముఖ్యమైన పెద్దలంతా వచ్చారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇబ్బందికి ఏమనుకోకండి. ఈ రోజు ఈ వేలంలో చాలా వస్తువులు మేము వదలబోతున్నాం. అందరూ సిద్ధంగా ఉండండి. కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ ప్రోగ్రామ్ ని జరిపించేది నేనే, మీ అభిమాన హోస్ట్ ని, భవాల్ బేసిలాల్. పట్టుకున్నాను పకేలా. ఎలా పట్టుకున్నాను చూసావా? నేను ఇక్కడున్నాను. ఎలుగుబట్టిని పట్టుకుని నన్ను పట్టుకున్నానని కామెడీ చేస్తున్నావా? రే పకేలా, నువ్వు ఇది ఒకేలాగానే ఉన్నారు, అందువల్లే కన్ఫ్యూజ్ అయ్యాను. ఓహోహోహో, నువ్వు ఓడిపోయిన దాన్ని దాచిపెట్టడానికి ఏమేమో చెప్తున్నావా? నా దగ్గర ఇవన్నీ పనికిరావు బాబు, బాగా గుర్తుంచుకో. దాన్ని నేను చూసుకుంటాను. ఫస్ట్ సారి మిస్ అయి ఉంటుంది, కానీ రెండోసారి నేను పట్టుకోకుండా వదలను. అలా లేకపోతే నా పేరు నేను మార్చుకుంటాను. ఏంటి ఓకేనా? అలాగా, సరే సరే. నీకు వేరే పేరేం పెట్టాలో వెతికుంచుతాను. ఖచ్చితంగా నువ్వు నన్ను పట్టుకోలేవు. నేను చెప్పినట్టే నువ్వు ఓడిపోతావు. మిత్రులారా, షూకి కట్టుకుంటారు లేసు. ఇప్పుడు ఈ ఆక్షన్ లో జరగబోయేది సూపర్ అయిన రేస్. మీ అందరి కోసం ఏ వస్తువు ఉందో చూద్దామా? ఇదిగో ఇదే చూడండి. ఎక్కడా దొరకని అపురూపమైన ఊయల ఇది. నువ్వు కనిపెట్టబోతున్నదేమి ఒక పసిపిల్లాడు కాదు, అర్థమైందా? వాడి గొంతు అసలు ఇటువైపు నుంచే వస్తుంది. నా చెవు సరిగ్గానే చెప్తుంది, కానీ వాడు నన్ను మోసం చేస్తాడు. వాడు ఇటువైపే ఉంటాడు. ఇదిగో వస్తున్నాను రా. వీడేంటి ఇటువైపు వినిపిస్తోందని అటువైపు వెళుతున్నాడు? మ్యాజిక్ ఉపయోగించి ఇందులో కూడా దాక్కుని ఉంటాడు. చూడు, నేను ఎలా కనిపెడతాను. చూడు. పకేలా, కాపాడు. హే తకేలా, నువ్వు భూతానివే కదా? ఆ టైగర్ నిన్ను ఏమీ చెయ్యలేదు. అవును కదా? పకేలా, తర్వాత ఇప్పుడు మీకోసం చాలా అందమైనది ఒకటి వస్తోంది. దీన్ని మీరు ఖచ్చితంగా కోరుకుంటారు. దీని వెల 5 లక్షలు. ఇది ఎవరికైనా కావాలా? ఇప్పుడు మీరు వేలం పాట మొదలు పెట్టచ్చు. ఏమిటని చెప్పకుండా వేలంలో అడగమంటే మేము ఏమని అడుగుతాం? ముందు డబ్బు నా చేతికి ఇచ్చేసి దీన్ని మీరు తీసుకువెళ్ళచ్చు. దీని పేరేమిటో నేనే చెప్తాను మీకు. టైగర్. కావాలా?
ఓ ఓ ఓ, వీడింత పెద్దగా ఉన్నాడేంటి? వీడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవడం? హ, ఒక ఐడియా వచ్చింది. సరే, మీరంతా దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ వస్తువు రాబోతోంది. అది చాలా అద్భుతమైన, అపూర్వమైన, ఆడంబరమైన ఎర్రని వజ్రం. ఖచ్చితంగా దీని మీద అందరికీ ఆశ ఉంటుంది. దీన్నే తీసుకోవాలని అందరూ అనుకుంటారు. దీని ధర 5, పక్కనే 9 సున్నాలు కూడా ఉన్నాయి. అంటే 5,000 కోట్లు. ఇప్పుడు ఇది ఎవరు తీసుకుంటారో, ఎంత ఇచ్చి తీసుకుంటారో ఇంకాసేపట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు అడగవచ్చు. బుగ్గు నేను బయలుదేరుతాను, తిరిగి వచ్చేస్తాను. మీరు ఇక్కడే ఉండండి. మీరేం దిగులు పడకండి, మీరు వెళ్ళి జాగ్రత్తగా రండి, మేము ఇక్కడే ఉంటాం. తకేలా, దోమలు కుట్టడం వల్ల నేను అస్సలు నిద్రపోలేకపోయాను. అయినా నువ్విక్కడేం చేస్తున్నావు? ఓ సారీ భూతాల బాస్, పక్కల ఇంట్లో దొంగనున్నాడా అని చూశాను. ఓహో, పకేలా ఎర్ర వజ్రం బాక్స్ కి కిందున్నాడు, వెళ్ళి చూసుకో. అవును, అది మీకెలా తెలుసు? ఓహో, మీ ఇద్దరికి నేనే కదా బాస్. ఓ సారీ భూతాల బాస్, నేను ఇప్పుడే వెళ్ళి వాడిని పట్టుకుంటాను. గుడ్ నైట్. దీని తర్వాత నీ ఆటని నా దగ్గర చూపించుకో పకేలా, నేను ఊరుకోను. తకేలా, నువ్వా ఎర్ర వజ్రాన్ని చూసావా? ఏంటి ఎర్ర వజ్రమా? దాని గురించి నేను అసలు విన్నేలేదే. అరే, ఈ ప్రపంచం మొత్తంలో ఎంతో విలువ కలిగింది అదే. అదిగో ఆ బాక్స్ లో ఉంది చూడు, అదే ఎర్ర వజ్రం. అందరి కళ్ళు దాని మీదే ఉన్నాయి. పక్కల ఏంటి ఇది? ఇది ఎర్ర వజ్రం. ఇది మా అడవిలో నుండి వెతికి తీసుకువచ్చాను. ఎక్కడా దొరకని ఎర్రటి వజ్రం. ఇది ఎందుకని నేను ఇస్తున్నాను అంటే మా ప్రజల యొక్క క్షేమం కోసం. దీనివల్ల వచ్చిన డబ్బుతో మా ప్రజలకు ఆరోగ్యమైన భోజనాన్ని, జీవితాన్ని ఇవ్వాలి. అందుకనే నేను దీన్ని అమ్మడానికి వచ్చాను. ఎవరైనా దీన్ని తీసుకుంటే మాకు చాలా సహాయంగా ఉంటుంది. ఆ వచ్చే డబ్బుతో మా ప్రజలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి వీలవుతుంది. మా ప్రజలకు చాలా కృతజ్ఞతలు. విన్నారా మిత్రులారా? ఇప్పుడు మీరు ఇది డబ్బు ఇచ్చి తీసుకుంటారు. ఆ డబ్బు వీళ్ళకి చాలా పెద్ద ఉపకారం చేసినట్టు అవుతుంది. ఈ అద్భుతమైన వజ్రం యొక్క ధర 5,000 కోట్లు. ఎవరికి కావాలో? హలో, దీన్ని నేను తీసుకువెళ్ళబోతున్నాను. దీన్ని నేను ఎవ్వరికి ఇవ్వను. అది ఫ్రీగా తీసుకువెళుతున్నాను. ఏమిటి, ఫ్రీగా కావాలా? అవును, మీరు ఏమనుకుంటున్నారు? ఫ్రీగా ఇవ్వడానికి ఇది మామూలు వస్తువు కాదు. గాడ్స్, ముందు దాన్ని బయటికి పంపించండి, పంపించండి. మిస్టర్ బేచులాల్, ఏమనుకున్నారు మీరు? మీరు చేస్తున్న చాలా పెద్ద తప్పు. ఇటువంటి పబ్లిక్ స్థలంలోకి వచ్చి ఈ విధంగా చేయడం చాలా పెద్ద తప్పు. నా రోబోట్ దగ్గర నీ మాటలేమీ సాగవు. అరే, నన్నేం చేయకండి, నేనేం చెయ్యను. నన్ను వదిలేయండి. మీకేం కావాలన్నా ఇక్కడి నుంచి ధారాళంగా తీసుకుని వెళ్ళండి. ఇదే మంచివాడికి అందం. ప్రమాదం ఉందని తెలిసింగానే వెనకాడుతున్నావు, చూసావా?
అమ్మో బాబోయ్, ఇందులో నుండి వచ్చే సౌండ్ వేవ్ వినడానికి చాలా బాగుంది కదా. మ్మ్. 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 మన అయ్యగారు ఒకేలా మనం భూతాల బస్ దగ్గర చెప్దామా? వద్దు, వీళ్ళకి మనం సహాయం చేద్దాం. పక్కు ఆ డైమండ్ చూడడానికి చాలా అందంగా ఉన్నింది కదా. నీకు బుర్ర పాడైందా? వాళ్ళకు మనం సహాయం చేయాలి. సారీ సారీ సారీ, ఏదో కన్ఫ్యూషన్ లో అలా మాట్లాడేశాను. పకేలా పకేలా మీరేం చేస్తున్నారు? త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. కానీ భూతాల బాస్ వాడి దగ్గర పెద్ద గన్ను ఉంది కదా, అందువల్ల ప్రమాదం. పకేలా మనం భూతాలము, మనల్ని తుపాకీ ఏమీ చెయ్యలేదు. భూతాల బాస్ చెప్పింది నువ్వు విన్నావు కదా. అవును, ఇదెవరు? హే, రోబోట్ ని పట్టుకోవడానికి ఫిషింగ్ నెట్టా? తెలివైన వాళ్లే మీరు. తకేలా, ఫిషింగ్ నెట్ ఐడియా పాడైపోయింది. దారుణమైన ఐడియా వేసి మనం పాడు చేసేసాం. అందువల్ల నువ్వు ఒక మంచి ఆలోచనని ఆలోచించి చెప్పు. ఈజీగా ఈ రోబోట్ ని పట్టుకోవచ్చు అనుకుంటున్నారా? మీ దగ్గర ఉన్న సెక్యూరిటీ మాత్రం చాలు అనుకుంటున్నారా? మీరు ఏం ప్లాన్ వేసినా అందులో నుంచి తప్పించుకుని నేను వెళ్తూ ఉంటా. సరే, దీన్ని మీరు ట్రై చెయ్యొద్దు. నేను అనుకున్న దానికంటే ఈ రోబోట్ కి ఎక్కువ పవర్ ఉంది. ఇప్పుడేం చెయ్యాలి? మీరే ఒక మంచి ఆలోచించి మంచి ఆలోచన సలహా ఆలోచించి ఇవ్వండి, చెప్పండి భూతాల బాస్. బాస్. వాళ్ళని వదలకూడదు, వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. పద అయ్యగారు, అయ్యగారు, అయ్యగారిని వదిలేయ్. ఆగు. ఇది కరెక్ట్ అయిన టైమింగ్ భూతాల బాస్. మీరు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా చేసేసారు. అదిరిపోయింది పోండి. ధన్యవాదాలు బోలా బోలా. మీరు ఎవరో కూడా తెలీదు, మాకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. మీకేమీ కాలేదు కదా? నేను బాగున్నాను సార్, కానీ అయ్యగారిని కాపాడాలి. మనం వెళ్దాం పదా. భూతాల బాస్, ఈ పిల్లాడు ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తాడు? ఇలా ప్రశ్నించడం ఆపి ముందు మనం రోబోట్ ని పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆయన ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? మేము నీకు సహాయం చేస్తాం. మీరు బోయా బోయానా? మీరు మాకెలా సహాయం చేయగలరు? అవును, ఈ బోయా బోయా అంటే ఏంటి? ఎందుకు మమ్మల్ని చూసి చెప్తున్నావు? బోయా బోయా అనేది విడిగా ఉన్న ప్రపంచం. జనాలకి ఆ బోయా బోయా అంటే భయం. ఓహోహో, బోయా బోయా అని భూతాల పేర్లు చెప్తున్నారు. మీకు అర్థమవుతోందా? నువ్వేం దిగులు పడకు, మేము మంచి భూతాలము. నేనే భూతాల బాస్, అంటే బోయా బోయా బాస్. నా పేరు పకేలా, అలాగే ఇతని పేరు తకేలా. హా? ఓ, ఆ? అది సరే, ఆ బండి నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు? అసలు ఏమైంది? అది ఉత్త బండి కాదు, అందులోనే ఆ వజ్రం ఉంది. అయ్యగారు కూడా అందులోనే ఉంటారు. ఇంతకు మించి మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా మేము సహాయం మా చేస్తాం. అయ్యగారిని నేనే కాపాడాలి. వద్దు, నువ్విప్పుడెళ్ళి వాళ్ళని ఎదుర్కోవడం అది ఖచ్చితంగా మంచి విషయంగా ఉండదు. తక్కేలా పకేలా మీరిద్దరూ ముందుగా వెళ్ళి మీ వల్ల అయింది చేస్తూ ఉండండి. తర్వాత మేమిద్దరం అతి త్వరలోనే వచ్చేస్తాం. ఏంటి, మీకు అర్థమవుతోందా? ఓకే, భూతాల బాస్. అవసరమైతే మీరన్ని పవర్స్ ని ఉపయోగించండి. మన మ్యాజిక్ సీక్రెట్ పవర్ ని ఉపయోగించండి. ఆ రోబోట్స్ దగ్గర కూడా చాలా పవర్స్ ఉంటాయి. మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
బుగ్గు బుగ్గు నువ్వు భయపడకు. అన్నిటినీ తకేలా పకేలా చూసుకుంటారు. పెద్ద ఆయనకి ఏ ఆపద రాదు. వాళ్ళిద్దరూ జాగ్రత్తగా తీసుకొస్తారు, సరేనా? ఆ హ్మ్. ఇలా చూడండి, మీ మీద నాకు చాలా మర్యాద ఉంది. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? నన్ను వదిలేయండి. మీరు నాకు మర్యాద అంతా ఇవ్వక్కర్లేదు. ఇలా చూడండి అయ్యా, ఈ రెడ్ డైమండ్ దొరకడానికి కారణం మీరే. మీ మీద నాకు ఎక్కువ మర్యాద ఉంది. ఏమిటి? ఎర్ర వజ్రమా? దీంతో నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను. దానికి కారణం మీరే కదా. దీనికి పైన నేను సీరియస్ గా ఉండాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ వజ్రం నాకు సొంతమైంది. మీరు దొంగవాళ్ళు, ఇలా చేయకూడదు. ఆ వజ్రం మీ దగ్గరికి రాదు, గుర్తు పెట్టుకోండి. ఆ, అది చేరవలసిన చోటుకే చేరుతుంది. ఇలా చూడండి, నా లోకం చాలా చిన్నది. అది నెమ్మదిగా సంతోషంగా ఉండాలి, సరేనా? మీరు ఇలా అంతా అరవకూడదు. అలా అరిచినా కూడా బయటికి వినపడదు, ఎందుకంటే సౌండ్ వేవ్స్ ని కట్ చేసి పెట్టాను. అందువల్ల ఎంత అరిచినా ఎవరికి వినపడదు. నాకు ఇప్పుడు కావాల్సింది డబ్బు మాత్రమే, అర్థమైందా? ఆ డబ్బు మాత్రమే కావాలి. ఏమిటి ఇంత ఆశపోతులా మీరు? మీరు ఇలాంటిదంతా చేయకూడదు చెప్తున్నాను. దీనికి తగిన శిక్ష మీకు దొరుకుతుంది. మీరు ఎవరు శిక్ష నుంచి తప్పించుకోలేరు. విన్నావా డాక్టర్? వీడు నాకే శాపాలిస్తున్నాడు చూడు. ఇదంతా విని నువ్వు ఊరికే కూర్చోకూడదు, సరేనా? ఇప్పుడు వాణ్ణి ఏం చెయ్యాలో చెప్పు. నిన్నే అడుగుతున్నాను. ఏయ్! అదే బాస్, ఫోన్ అలా విసిరేస్తున్నారు కదా, ఎంత ఖరీదైందో తెలుసా? డబ్బు ఊరికే వస్తుందా? అరే డాక్టర్, ఇప్పుడు నీకు ఇదేనా సమస్య? సారీ బాస్, నేనే నన్ను ఎత్తి కొట్టుకుంటాను. అదే నా తల తిరుగుతోంది. ఏ డాక్టర్, వీడిని మనం ఏం చెయ్యాలి? నీ దగ్గర ఏదైనా ఆలోచన ఉంటే నాకు చెప్పు. బాగా ఆలోచించు. అరే ఏమిటి సార్ మీరు? వీడు పెద్ద మనిషినా? వీడితో మీరు మాట్లాడుతున్నారు? ఈ ఎర్ర వజ్రం కోసం వీడిని మనం ఏదైనా చెయ్యొచ్చు సార్. ఏం చెయ్యాలో నేను చెప్తాను, మీరేం బాధపడకండి సార్. సూపర్, ఇదే మంచి ప్లాన్. ముందు ఈ బండిని ఎలాగైనా ఆపి తీరాలి. అప్పుడే ఈ సమస్యని పరిష్కరించగలం. ఆ? కాపాడండి! ఎవరైనా వచ్చి కాపాడండి! ఎవరైనా కాపాడండి! ఇదిగోండి డమ్మురు, ఇది బాగా పనిచేస్తుంది, తీసుకొని పోండి. భూతాల బాస్, హ్మ్. మేమెంతో ప్రయత్నించాం, కానీ వాళ్ళని పట్టుకోవడం కుదరలేదు బాస్. ఇప్పుడు మనందరం కలిసే దీన్ని ఎలాగైనా పరిష్కరించాలి. ఆ పెద్దాయిని ఏమైనా చెయ్యాలని వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉన్నారు బాస్. హో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు? ఇప్పుడు ఆయన కాపాడడం కుదరదా? ఏం పర్వాలేదు, నా స్నేహితుడు దారి చెప్తాడు. డమ్ డమ్ డమ్. ఇప్పుడు మనం అందరం ఆయన్ని కాపాడడానికి బయలుదేరదాం. ఈ ఐడియా చాలా బాగుంది కదా.
హో వీళ్ళ దగ్గర ఉన్న వజ్రాలు చాలవని ఇంకా చాలా వజ్రాలు తీసుకోవడానికి వచ్చారు. అయితే డైమండ్ తీసే వరకు ఆయనకి ప్రమాదం లేదు కదా? ఎలాగైనా ఆ లోపు మనం కాపాడొచ్చు. ఆయనకి ఏ ప్రమాదం కలగదు. వజ్రాలన్నీ తీసుకునేంత వరకు ఆయన ఏమీ చెయ్యరు. అక్కడ చూసారా, ఒక పెద్ద ఓడ నిలబడి ఉంది. అందులోకెక్కి వేరే దేశానికి వెళ్ళిపోతారేమో. అయితే నేను బయలుదేరతా. నేను వెళ్ళి ఎలాగైనా అయ్యగారిని కాపాడాలి. నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, మేము వస్తామాగు. ఆ? ఆ? బుగ్గు బుగ్గు నువ్వా? ఆ, ఏ డాక్టర్, మన ప్లాన్ ని పాడు చేయడానికి వీళ్ళు వస్తున్నారు చూడు. వీళ్ళని వదిలిపెట్టకూడదు, ఏదైనా ఒకటి చెయ్యాలి. ఆ, అరే డాక్టర్, నీకు చెవు వినపడుతుందా లేదా? ఆమె. ఆ, ఆ, ఆ. ఏమిటి సార్ మీరు ఇంత మంచి ఫోన్ కింద పాడేశారు? ఏమనుకోవాలి మిమ్మల్ని ఏం చెయ్యాలి? నీకు చెవు వినపడుతుందా లేదా? ఆ అయితే నన్ను పిలవడానికైనా మీరు ఇది చేసింది? అయితే నన్ను నేనే కొట్టుకుంటాను. అబ్బా, నొప్పిగా ఉంది. ఆ స్క్రీన్ అలా చూడు. ఆ పిల్లోడిని ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరేం బాధపడకండి, నా రోబోట్ అన్నింటినీ చూసుకుంటుంది. అందుకే కదా నేను అన్ని చేస్తున్నాను. మీరేం బాధపడకండి. ఈసారి రోబోట్ నన్ను అధిక శక్తితో తయారు చేశాను. ఇదిగో డబరు 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 డబరు. ఇలా చూడు, నన్ను ఎదిరించడానికి ఈ చిన్న పిల్లాడు వచ్చింది నాకు అవమానంగా ఉంది. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు, ఏదో ఒకటి చేసే తీరాలి. వెళ్ళు. ఆ చిన్న పిల్లవాడిని ఏమి చేయొద్దు, వాడికి ఏమీ తెలియదు. ఓ, నీకు వాడి మీద అంత ప్రేమ ఉందా? అయితే నీ కళ్ళ ముందే వాడిని ఏం చేస్తానో చూడు. ఇలా చూడు డాక్టర్, ఇప్పుడు ముందు వాణ్ణి పట్టుకోవాలి, దాని తర్వాత వాణ్ణి కొట్టాలి. వాడిని ఊరికే వదలకూడదు. అందుకు ఈ సౌండ్ వేవ్స్ యూస్ అవుతుంది. ఏమైంది? ఎందుకు హఠాత్తుగా ఈ విధంగా అవుతోంది? మీరే కాపాడాలి పుతాల బాస్. ముందు మమ్మల్ని కాపాడడానికి ఎవరు లేరు కదా. బుక్కు బుక్కు. దిగులు పడకండి, నేను ఉన్నంత వరకు నువ్వు దిగులు పడకు బుక్కు బుక్కు. తకేలా, మనం భూతాలము, ప్రజల్ని కాపాడడం మన బాధ్యత. కానీ మనం ఇలా తిరిగేది అసలు ఆపాలి పోతారు బాస్. దిగులు పడకండి. అయినా ఏమైంది మీకు? సరిగ్గా పని చేయనంటున్నారు. సమస్య ఏంటో చెప్పండి. సారీ భూతాల భూతాల బాస్. బుగ్గు బుగ్గు, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, దాని ప్రకారం నువ్వు వింటావా? చెప్పు. తప్పకుండా పుతాల బాస్. ఓ, ఓ, ఓ. ఓ, ఓ. ఓ, ఓ. 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 ఆగండి. ఏయ్ టీకి, గూగు, వీళ్ళ ముగ్గురు బోయా బోయా నా స్నేహితులు. బోయా బోయా ఎలా స్నేహితులు అవుతారు? బుక్కు బుక్కు వాళ్ళని చూస్తే భయంగా లేదా? లేదు, బోయా బోయా చాలా మంచివారు. నీకు ఫ్రెండ్స్ అయితే మాకు ఫ్రెండ్సే. వెల్కమ్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అరరే, మేము చాలా బాగున్నాం. మీరందరూ ఎప్పుడు క్షేమంగా ఉండాలి. థ్యాంక్ యూ. నా పేరు భూతాల బాస్, ఇతని పేరు తకేలా, అలాగే ఇతను పకేలా. మీ కళ్ళకు కూడా అసలు మేము తెలుస్తున్నామా? అయితే మీకు కూడా ఏదో ఒక బాధ ఉందన్నమాట. మీరు కూడా కష్టాల్లో ఉన్నారా? ఏమైందో చెప్పండి. బాధల్లోనే ఉన్నాం. మా కుటుంబం ప్రమాదంలో ఉంది. అందరినీ కాపాడాలి కదా. అందుకోసమే మేమందరం ఇంతగా పోరాడుతున్నాం. మీరిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? మేమిద్దరం ప్రమాదం నుంచి తప్పించుకుని వచ్చాం. ఎందుకంటే నా స్నేహితులకు సహాయం చేయడం కోసం వచ్చాం. మా అందరి కష్టాలు తొలగాలంటే ఆ వజ్రం దక్కాలి. చీకీ గూగు, మీరేం దిగులు పడకండి, మీకున్నటువంటి సమస్యలన్నిటినీ మేము తీరుస్తాము. ఓకే పుతాలి బాస్, అక్కడ చూడండి. అందుకోసమే మేమందరం ఇంతగా పోరాడుతున్నాం. డాక్టర్ డమ్రో, ఆ స్క్రీన్ ని వాచ్ చేస్తూ ఉండు.
అందులో తెలిసే ఎవరు ప్రాణులతో ఉండకూడదు. మనల్ని ఎదిరించడానికి ఎంతమంది ఉన్నారు చూడు. ఒక చిన్న పిల్లవాడే కదా ఉన్నది. ఇప్పుడు చూడండి, చాలా మంది వచ్చారు. శత్రువులు ఎక్కువ అవుతున్నారు. వాళ్ళందరినీ మనం అంతం చెయ్యాలి. ఏం సమస్య లేదు, అన్ని నేను చూసుకుంటాను. మీరు అనుకున్నట్టే అందరి కథ నేను ముగించేస్తాను. అక్కడ ఉండి నువ్వు ఏం చేయగలుగుతావు? బంగాళదుంప చెట్టు నుంచి టమాటోలు తీయగలుగుతావా ఏంటి? బాస్, నేను చేస్తాను. నా వల్ల వీలైంది నేను ఖచ్చితంగా చేస్తాను. మిమ్మల్ని నేను ఓడించను. ఆ, నీకంటూ కొత్త ఎక్విప్మెంట్ తీసిందంతా వేస్ట్, ఉపయోగమే లేదు. సార్, ఈ హెడ్ ఫోన్ పెట్టుకుని నేనేం చేయలేదు కదా. ఇది లేకుండా నా వల్ల అన్ని చెయ్యగలను. సార్, సార్ వినబడుతోందా? ఏమైంది? నా ఆతురతలో ఇది నేను చెడగొట్టానా? వేరే ఇంకో హెడ్ ఫోన్ ఎక్కడుంది? హలో హలో, అరే డాక్టర్, ఎక్కడికి వెళ్ళి చచ్చావు? ఒక్క పని కూడా సరిగా చేయట్లేదు. తకేలా పకేలా మీరిద్దరూ ఈ పిల్లలతో ఉండండి. నేను వెళ్ళి వాడి అంతు చూసొస్తాను. మేము ఆ రోబోట్ ఎదిరించాలని ఆశపడుతున్నాం. పర్వాలేదే, మీ ఆసక్తి నాకు నచ్చింది. సరే, మీరు కూడా బయలుదేరండి. వాళ్ళని ఎదుర్కొందాం. తకేలా పకేలా కూడా మీకు సహాయంగా ఉంటారు. సరేనా? బయలుదేరండి. ఇదేంటి? దీన్ని నేను ఏమీ చెయ్యలేకపోతున్నానే. అరే డాక్టర్ డమ్రూ, నీకేదైనా వినపడుతుందా? ఏదో ఒకటి చెయ్యి. ఒరే డమ్రూ, ఏం జరుగుతోంది డమ్రూ? నన్ను ఎలాగైనా కాపాడు. రోబోట్ ని ఎగరేశారు, నాకు భయంగా ఉంది. దయచేసి కాపాడు డమ్రూ. ఎక్కడికి రా వెళ్ళిపోయావు డమ్రూ? ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి? అవును, ఎలా ఇది ల్యాండ్ అయింది? రే డాక్టర్ డమ్రూ, ఏది మాట్లాడినా గట్టిగా మాట్లాడండి. నా చెవిలో ఏమీ వినబడదు. గట్టిగా మాట్లాడండి. నా చేతిలో దొరికేవంటే నిన్ను వదిలిపెట్టను. ఇవాళ ఏవైనా సరే, ఇదా నేనా అని చూస్తాను. నా రోబోట్కి ఏమైంది? గాల్లో అలా ఎగురుతోంది. ఏమైంది? ఎక్కువ శక్తి వచ్చేసిందా? ఇలా రావడం మంచిదా చెడ్డదా? నేను చేసిన రోబోట్ ఎప్పుడు తప్పు చేయదే. ఏం చేస్తున్నావురా? దీనికి పై ఇందులో నేను ఉండలేనురా. నన్ను కాపాడు. నన్ను బయటికి తీసుకురా. ఓ నో! డాక్టర్, ఏం చేస్తున్నావురా? నిన్ను పనిలో ఉంచినందుకు చెయ్యాల్సింది చేసేశావు. ఎందుకు సార్ మీరు భయపడతారు? మీరే భయపడితే ఏమైనట్టు? ఇప్పుడు నేను సౌండ్ వేవ్ ని వెంటనే పంపిస్తాను. దీని యాంటిట్యూడ్ ఫ్రీక్వెన్సీ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ శత్రువుని ఎదిరించడానికి ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒరే, వాళ్ళని ఇబ్బంది పెట్టమంటే నన్ను ఇబ్బంది పెడుతున్నావా? నీకు చెవు వినపడుతుందా లేదారా? నాకేం అర్థం కావట్లేదు. మీరు మాట్లాడేది నాకు వినిపించడం లేదు. నువ్వు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి చివరికి నన్నేరా ఇబ్బంది పెడుతున్నావు. ఇవాళ వాళ్ళ దగ్గర నేను ఓడిపోతాననుకుంటా. ఇంతకు మించి నిన్ను వదిలిపెట్టను. ఒరే డాక్టర్, దీనికిపై నేను లోపల ఉండలేను. దయచేసి నన్ను బయటికి తీ. బాస్, నేను ఇక్కడ ఉండి మీకు నేనేం చేయలేను. మీరు బయటికి రావాలనుకుంటే అందులోంచి మీరే బయటికి రావాలి. అందులో బటన్ ని నొక్కండి, అంతే చెప్తాడు. డమరు డమరు. ఏ బటన్ నొక్కాలో సరిగా చెప్పు. ఏదైనా మార్చి నొక్కితే ఏమవుతుంది? మీరేం టెన్షన్ అవ్వద్దు. ఆ బ్లూ బటన్ ఉంది, దాన్ని నొక్కండి నొక్కండి. డమరు చెప్పింది మీరు నమ్మి తీరాల్సిందే. నొక్కండి నొక్కండి సార్. డమ్రూ, ఇంకోపిక లేదు. ఈ బటన్ నొక్కితే అది నన్ను కొట్టుతోంది. అలాగా చెప్తున్నారు. చూశారు కదా, డమరు ఎలా అమర్చి పెట్టాడో దీన్ని చూశారు కదా.
ఇప్పుడు నేను ఈ బ్లూ బటన్ నొక్కాలా చెప్పు. ఉండండి సార్, బ్లూ నొక్కమంటే అదే నొక్కుతారా? డార్క్ బ్లూ అని ఇంకో కలర్ ఉంది, దాన్నే నొక్కండి. బయటికి తెయ్యమంటే నన్ను ఎగరనిస్తున్నావారా? ఈ రోబోట్ నన్ను ఎందుకు ఇలా చేస్తోంది? నన్ను కాపాడు. ఆ? అక్కడ బ్లాక్ బటన్ ఉంది కదా, దాన్ని నొక్కి చూడండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఆ, ఇదైనా కరెక్ట్ గా ఉంటుందా? ఆ, అమ్మా! ఒరే డాక్టర్, నిన్ను ఈ బటన్ నొక్కితే బ్యాగ్ వస్తోందిరా. నాకే ఏ బటన్ నొక్కాలో తెలియలేదు. మిగతా ఉన్న అన్ని బటన్స్ నొక్కి చూడండి సార్. డమరికి ఇప్పుడు తలనొప్పి వచ్చింది. ఇక మీదట మీకు నేనే ఉపకారం చెయ్యలేను, నన్ను క్షమించండి సార్. ఆ, త్వరగా ఆలోచించు. సరే సరే, బ్లాక్ బటన్ కింద ఇంకో బటన్ ఉంది, చూసారా? చెప్పండి. ఏ, ఏ, అది చూస్తూ ఉండకూడదు సార్, తొందరగా నొక్కండి, అప్పుడే మీరు బయటికి రాగలుగుతారు. ఆ, ఇది పనిచేస్తుందని ఎలా నమ్మేది? బాస్, నేను చెబితే నమ్మి తీరాల్సిందే, డమరు చెబితే అది నమ్మి తీరాల్సిందే. ఇక్కడ ఒక స్కై బ్లూ కలర్ ఉంది. అవును, అదే అదే ఆ బటన్నే నేను ముందు చెప్పాను మీకు. త్వరగా దాన్ని నొక్కండి. ఇప్పుడు ఈ బటనే మిమ్మల్ని బయటికి తీసుకురాబోతుంది. ఇప్పుడే నాకంతా జ్ఞాపకం వస్తోంది సార్. మ్మ్. ఆ, ఈసారి నేను బయటికి రాకపోతే నిన్ను ఏం చేస్తానో తెలీదు. ఆ. ఓ, ఓ. ఆ. ఆ. ఓ. హ, మ్మ్. నేను ఎక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యాను? ఇప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలి? ఖచ్చితంగా ఇటు వెళితేనే సేఫ్. ఎవరికి ఏ ప్రమాదం కలగకుండా చూసుకోవాలి. ఆ రోబోట్ ని ముందు ఎలాగైనా పగలగొట్టాలి. ఆ తర్వాత ఆ ముగ్గురు పిల్లల్ని అడ్డుకోవాలి. అన్నిటికీ పైన డమ్మురున్నాడే, వాణ్ణి పన్నించే తీసేయాలి. వేస్ట్ ఫెలో. పని తెలియని డాక్టర్. ఆ రోబోట్ చిన్న పిల్లల్ని కూడా పట్టుకోవడం తెలియలేదు. నిన్ను నమ్మి మిగతా పనులు ఎలా అప్పగియ్యాలి? నేను తప్పు చేశాను. ఆ? ఆ. ఆ? మ్మ్. ఓ, ఓ. ఆ, ఆ, ఇక్కడ చూడండి సార్, కోప్పడితే ఏం పని కాదు, కొంచెం ఓపికగా ఉండండి సార్. పని మొదలుపెట్టు. ఇక మీదట నా సూపర్ పవర్ ను ఉపయోగించి వీటిని అడ్డగించేస్తాను. శత్రువులే లేకుండా చేస్తాను బాస్ నేను. ఆ, ఈసారి నా దగ్గర మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది, తెలుసా మీకు? ఏం చెప్పాలనుకుంటున్నావు? భూతాలకే టఫ్ ప్లాన్ ఇచ్చేంత అద్భుతమైన శక్తి ఉంది నా దగ్గర. డాక్టర్ డామ్రూ, మాటలాపేసి పని చేస్తావా? నేను చూసుకుంటాను. నేనున్నంత వరకు మీకే సమస్య లేదు, నేను చూసుకుంటాను. ఈ సమస్యకి ఒక సొల్యూషన్ కావాలంటే నాకు మంచి రోబోట్ అవశ్యం. అలా జరిగితేనే వాళ్ళందరినీ అందం చేసి ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్తాను. లేకపోతే ఆ చిన్న పిల్లలు నన్ను ఎదిరించడానికి వస్తారు. ఆ తర్వాత నా పనులంతా వాళ్ళు ఆపేస్తారు, తెలుసా? మీరెంత చెప్పాల్సిన అవసరం లేదు బాస్. ఖచ్చితంగా మీకు నేను అన్ని పనులు చేసి పెడతాను, నన్ను నమ్మండి. వెంటనే ప్రారంభించు. ఇంతకు ముందే చేసి పెట్టించా. నేను చేసిన కొత్త రోబోట్ ని మీకు పరిచయం చేస్తాను. దీన్ని తీసుకుని మీరు ఏ పనైనా చెయ్యొచ్చు, ఎవరినైనా కొట్టొచ్చు, దేనైనా పట్టుకోవచ్చు. అర్థమైందా? ఇది డమరు కనిపెట్టిన విధానం బాస్. రెడ్ రోబోట్, ఇక్కడికి రా. డమ్రూ, అది నన్ను ఒక మనిషిగానే మదించలేదు. సారీ. ఏ రోబోట్, ఈ విధంగా నువ్వు నడుచుకోకూడదు, ఇక్కడికి రా. ఇక మీదట మీరేం చెప్పినా చేస్తుంది బాస్. ఇక మీదట ఆ రోబోట్ మీకే సొంతం. ఏ, 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 ఏ. ఇలా చూడు డమ్రూ, అందర్నీ వాళ్ళు కాపాడేశారు. ఇప్పుడు గ్రామమే నా వైపు తిరిగారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి చెప్పు. ఏం సమస్య లేదు, ఆరెంజ్ బటన్ వెంటనే నొక్కండి, వెళ్ళండి. డమరుని నమ్మండి. ఏంటిది, నన్నే అంతం చేసిందనుకుంటా. మీరు దేనికి బాధపడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నేనున్నాను, మీరేం కంగారు పడకండి. ఇది ఖచ్చితంగా సౌండ్ వేవ్స్ నే ఉత్పత్తి చేస్తుంది, కంగారు పడకండి. డమరు చెప్పేదే నిజం. బుగు బుగు, చీకి, గూగు,
ఆ చెట్టు వెనకాల వెళ్ళి దాక్కోండి. ఆ, పకేలా నువ్వక్కడే ఉండు, బయటికి రాకు. ఇలా చూడండి, నా దారికి అడ్డు రాకండి, దయచేసి తప్పుకోండి. నా రెడ్ డైమండ్. ఏంటి ఇది? నా మనసంతా ఇప్పుడు మియావ్ మియావ్. నాకేమైంది? ఆ, నేనెవరిని ఊరికే వదలను. ఇప్పుడు చూడండి. పకేలా ఇప్పుడు మనం అతన్ని జాగ్రత్తగా ఎదుర్కోవాలి, అర్థమైందా? మీరు ఓర్పుగా ఉండండి, ఇది నేను చూసుకుంటాను. వీడిని ఎదుర్కోవడం కాస్త టఫ్ గానే ఉంటుంది. బాస్, మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. సౌండ్ వేవ్స్ వల్లనే వాడి దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. కానీ అంత తేలిగ్గా వాడిని నమ్మకూడదు. అవును భూతాల బాస్, ఆ సౌండ్ వేవ్స్ ఉన్నప్పుడు మనం దగ్గర అయ్యామంటే మనల్ని అంతం చేసే అవకాశం ఉంది. అలా అయితే ఆ సౌండ్ వేవ్స్ ని మనం ఎలాగైనా ఆపి తీరాలి. మన మొదటి పని అదే. మీరు జాగ్రత్తగా చేయండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. శబాష్ బుగ్గు బుగ్గు, నువ్వు మమ్మల్ని నమ్ముతున్నావుగా. పకేలా పని మొదలు పెడదాం. Yes, Yes, భూతాల భూతాల బాస్. తకేలా నువ్వు ఇటువైపు, పకేలా నువ్వు అటువైపు, నేను మధ్యలో ఉంటాను. ఈసారి మనం ఖచ్చితంగా వాడిని వదిలిపెట్టకూడదు. వాడిని అంతం చేసి తీరాలి, అర్థమైందా? ఏదో తప్పు జరిగింది. 4 వైపులు నా మీద దాడి చేస్తున్నారు. ఓ, హా, హా, హా. తప్పకుండా ఇది భూతాలే. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను భయపడను, నా దగ్గర సోనిక్ గన్ ఉంది. రే డాక్టర్, ఇంత పెద్ద రోబోట్ లో ఒక చిన్న గన్ కూడా పెట్టవా ఏంటిది? అరే ఎక్కడ పోయిందో, ఎక్కడ పెట్టాలో జ్ఞాపకం రావట్లేదే. నేనే భూతాలను చూసి భయపడుతున్నాను, నాకే అర్థం కావటం లేదు. 1 కాదు 2 కాదు 3 భూతాలు. మూడు భూతాలు నన్ను ఎదిరిస్తే ఏం చెయ్యాలి నేను? చెప్పండి బాస్. ఒక గన్ను పెట్టున్నా కూడా వాళ్ళ కథని ముగించుంటాను. ఇప్పుడు వీళ్ళని ఏం చేయగలుగుతాను? గన్ మాత్రం ఉంటే వీళ్ళందరినీ నేను షూట్ చేసుంటాను. ఈజీగా పని ఉంటుంది. ఇప్పుడు అంతా పాడైంది. మీరు దేనికి బాధపడకండి బాస్. ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు వినండి. అక్కడి నుంచి పరిగెత్తడానికి ప్రయత్నించండి. వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటూ వస్తారు. అప్పుడు వాళ్ళని ఎదిరించి మనం పట్టుకోవచ్చు. తొందరగా అక్కడి నుంచి మీరు పరిగెత్తండి. డాక్టర్ డమ్రు, ఇది పనికి రాలేదు. వాళ్ళు నన్ను తరిమి తరిమి కొడుతున్నారు. భయపడకండి బాస్. ఎందుకు భయపడతారు? నేనుండగా మీకెందుకు భయం? దిగులు పడకండి బాస్. నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని ఎలా కాపాడుతానో మీరు చూడండి. ఎవరు? ఆటో పైలట్ బటన్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లోనే ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థం కాలేదు. నిన్ను పనికి పెట్టి నేను చాలా అగసాట్లు పడుతున్నాను. బాస్, ఎడం పక్క బటన్ ఉంది కదా, ఎందుకు భయపడతారు? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ బటన్ నొక్కితే సమస్య అవుతుంది. అందువల్ల మీకు రైట్ సైడ్ బటన్ ఉంది కదా, అదే నొక్కండి. అదే చాలు. నేను చెప్పినట్టు వినండి. హా? ఓ, హా, 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 హా. ఓ, ఓ, రైట్ సైడ్ లో నువ్వే కదా వెళ్ళమన్నావు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేయను. ఇవాళ సమయం మీకు బాగులేదు బాస్. మీరు అక్కడ పరిగెడుతూ ఉంటే నాకు ఇక్కడ బాధగా ఉంది బాస్. హా, పకేలా ఈ రోబోట్ షిప్ లోపలికి వెళ్లకుండా మనం ఎలాగైనా ఆపి తీరాలి. ఇలా చూడు డాక్టర్, షిప్ కి వెళ్లేంత వరకు సౌండ్ ని ప్రొడ్యూస్ చేయి. అప్పుడే వాళ్ళు నన్ను పట్టుకోలేరు. నువ్వేమంటావు? అరే మంచి ఐడియా డమరుతో. ఇప్పుడు నేను మంచి సూపర్ ఐడియాని ఉపయోగిస్తాను. ఓ, అరెరే, ఓ. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. సౌండ్ వేవ్స్ నేను ఆన్ చేశాను. సరిపోతుందా? పకేలా వాళ్ళు మన కోసం ఏదో పన్నాగం పన్నుతున్నారని అనుకుంటున్నాను. అందులో మనం ఇరుక్కోకూడదు. మనమెవరో వాళ్ళకి చూపించాలి. ఓ, ఓ.
ఇప్పుడు ఏం చేయబోతున్నా బోయా బాస్? ప్రస్తుతానికి ఆ షిప్ దగ్గరకు మనం వెళ్ళలేం. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ సోనిక్ వేవ్స్ అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడు వెళ్ళకూడదు అక్కడికి. భూతాల బాస్, ఇప్పుడు నాకు ఒక ఆలోచన, అది మీతో చెప్పొచ్చా? చెప్పు పక్కేలా. అతను కారులో మాట్లాడింది నేను విన్నాను. దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను. అదేంటంటే ఇలా చూడు, నువ్వేవి అనుకున్నా సరే నా ప్లాన్ ని నువ్వు అడ్డుకోలేవు. ఈ ప్రపంచాన్ని నా సౌండ్ వేవ్స్ వల్ల ఆటాడిస్తాను. దానికి ఆ రెడ్ డైమండ్ నాకు ఎంతో అవసరం, తెలుసుకో. దాని పెట్టే చాలా డబ్బులు సంపాదించాలి. అప్పుడే నా లెవెల్కి ఎవరు ఉండరు. చాలా డబ్బుని సొంతం చేసుకోబోతున్నాను. ఇదే జరిగింది. ఓ, నేను ముందే విన్నాను. సౌండ్ వేవ్స్ ఆపే శక్తి ఎర్ర వజ్రానికి ఉంది. అందుకే అతనికి అదంటే అంత ఇష్టం. దాంతోనే మనం అతన్ని అంతం చేయగలం. నేను ఒక కవచాన్ని తయారు చేస్తాను. అప్పుడు నేను మీకు సహాయంగా ఉంటాను. కానీ దాన్ని తయారు చేయాలంటే చాలాసేపు అవుతుంది. అందుకు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఆ ఐడియా ఏంటో చెప్పమ్మా. భూతాల బాస్, ఇటువైపు నుంచి సముద్రానికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు. ఆ లోపు కవచాన్ని తయారు చేద్దాం. ఓ, మనందరం కలిసి ఎలాగైనా అతన్ని ఆపాలి. పకేలా అన్ని ప్లాన్స్ ని మనం సరిగ్గా అమలు పరిచి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. దీనికి మీరందరూ కూడా సహాయం చేయాలి. డాక్టర్ డమ్రు ఇక్కడ చూసారా? ఇదే నా అడ్వాన్స్డ్ రోబో. రండి రండి నా ప్రేమ భూతాల్లారా, మీరిక్కడికి వస్తారని నాకు బాగా తెలుసు. రండి, మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా డమ్రు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి చాలా అద్భుతమైన రోబోట్స్ ని చేస్తున్నాడు. అవును బాస్, అంతా రెడీగా ఉంది. మీరు చెబితే ఇప్పుడే నేను దింపేస్తాను. నేను చెప్పేది విను. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇతరుల వస్తువులపై ఆశ పడకూడదు. అత్యాశ ఆపదను తీసుకువస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు అది నువ్వు తెలుసుకుంటావు. మేము తెలుసుకునేలా చేస్తాం. డాక్టర్ డమ్రు, వీళ్ళు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. ఈ భూతాల్ని ఎలా ఎదిరించాలో నాకు చెప్పు. నిన్ను నేను రోబోట్ ని తమ్మంటే నువ్వేంటి జెట్ బ్యాగ్ తీసుకొచ్చావు? అరే, దీని గురించి మీకు తెలీదా? అక్కడ చూడండి బాస్. అది మినీ రోబోట్స్ కదా, అదేం చేస్తుంది? మినీ రోబోట్లో పెద్ద రోబోట్లో అన్నింటికీ శక్తి ఒకటే. రోబోట్స్ త్వరగా రండి. అద్భుతంగా చేసావు డాక్టర్. నేను చెప్పాను కదా, దాన్ని మీరు నమ్మటం లేదు. ఇక మీద వాళ్ళు మన ఎదిరించలేరు బాస్. పకేలా మీరు సిద్ధంగా ఉన్నారా? Yes, భూతాల బాస్. ఆ? 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 ఇలా చూడండి, మిమ్మల్ని ఎదిరించడానికి ఇప్పుడు శక్తి నా దగ్గర ఉంది. నా దగ్గర గొడవ పడి ఇప్పుడు ఓడిపోకండి. అవునవును, ఈ బటన్ ఎప్పుడు నొక్కాలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎమర్జెన్సీ అప్పుడే. ఆ బటన్ ఎక్కడుందని చెప్పలేదు. అది ఇప్పుడు సర్ప్రైజ్. ఇది మా సమయం. నీ మీద ఎదురుదాడి చేస్తాం. ఓ అలాగా భూతాల్లారా, నన్ను భయపెడుతున్నారా ఏంటి? భూతం కాదు, భూతాల బాస్. డమ్ డమ్ డమ్. ఈ రోజు ఇతను ఖతం ఖతం.
బుతాలు బాస్, మీరు అనుకున్నట్టు నేను మామూలు వాణ్ణి కాదు. నన్ను మీరు ఎదుర్కోలేరు. ఇంకదైనా ట్రై చేస్తారా? ఒకటిగా వచ్చినా సరే, కలిసి వచ్చినా సరే నన్ను ఏమీ చేయలేరు. మా గురించి నీకు తెలీదు. మేము పూర్తిగా ఇందులో దిగలేదు. అదే కదా బుతాల్ బాస్. సరిగ్గా చెప్పావు. డమ్రు, ఎందుకు ఇలా చేస్తున్నావు? నా తల తిరుగుతోంది. పెద్ద రోబోట్ మీ చేతికిస్తే ఏం చేయలేకపోరు. ఏమైంది బాస్ మీకు? మీరు వేస్ట్. ఇక మీద నన్ను తప్పుగా చెప్తే మీకేం ప్రయోజనం లేదు బాస్. అది మీరే చేసుకోవాలి. నా వల్ల అయినవన్నీ నేను చేసి పెట్టాను బాస్ మీకు. వీరైతే తప్పించుకోండి. ఏమిటి ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావటం లేదు? ఈ సమయంలో ఎందుకైనా డాన్స్ చేస్తున్నారు? రే డమ్రు, ఇది డాన్స్ కాదురా. నన్ను ఇలా తిప్పుతున్నారేంటి? డాక్టర్ డమ్రు, సౌండ్ వేవ్స్ ని పెట్టి అటాక్ చేయి. బాస్, మీరు చెప్పినట్టు అన్ని సౌండ్స్ ని నేను ఉపయోగించి చూశాను. కానీ ఇప్పుడు అది ఉపయోగించడం సరైన పని కాదు. అది ఇప్పుడు మీకు పెద్ద ఆపద అయిపోతుంది. అందువల్ల దాన్ని దయచేసి వదిలేయండి బాస్. ఏ బటన్ అని చెప్పు. నేను చెప్పిన మాట మీరు ఎప్పుడు విన్నారు గనక సర్ప్రైజ్ బటన్ పెట్టాను. అది మీ సీటు వెనకాలే ఉంది. దాన్ని చూడండి. అది నొక్కి చూడండి బాస్. ఇలా చూడు, మనం అనుకున్నట్టుగానే ఇది పని చేస్తోంది. వాడు మనల్ని ఏమీ చేయలేడు. తకేలా పకేలా, మీరేం దిగులు పడకండి. నేనితన్ని అటాక్ చేస్తాను. ఓ, సౌండ్ వేవ్స్ ఇలా వస్తున్నాయా? దీని సంగతి నేను చూసుకుంటాను. ఇందులో కూడా నేను ట్రావెల్ చెయ్యగలను. డమ్రు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చే తీరాలి. వచ్చి సహాయం చేయి. వచ్చేటప్పుడు వజ్రం తీసుకురా. అరే ఏమిటి సార్ మీరు? అందులో మీరు భయపడడానికి ఏమీ లేదు. మీ దగ్గర అన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి కదా. ఆ వజ్రాన్ని ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు? దాన్ని బయటికి తీసుకెళ్ళడం తప్పు సార్. నువ్వు చెప్పేది సరే. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలో అది నేను చెప్తాను. అది మాత్రం సరిగా చెయ్యి. ఏంటి, అర్థమైందా? చేస్తాను. ఏం చేయాలో చెప్పండి ముందు మీరు. అది రహస్యంగానే ఉంచండి, మీకు నాకు తప్ప. సరే చెప్తాను, విను. తకేలా పకేలా, నేనిప్పుడు ఈ పిల్లలతో కలిసి షిప్ లోపలికి వెళతాను. మీరిద్దరూ ఇక్కడే ఉండి మిగతా విషయాలన్నీ చూసుకోండి. ఏంటి, సరేనా? మీరిక్కడ ఏం చేస్తున్నారు? ఎంత ధైర్యం ఉంటే లోపలికి వచ్చుంటావు. నేనెక్కడికైనా వస్తాను, ఎప్పుడైనా వస్తాను. నీ చిన్న ఆటంకమే ఇంతసేపు నన్ను అడ్డుకుంది. మీరు బుయ్యా బుయ్యా కదూ?
ఇంతకు ముందు మీ గురించి నాకు ఏమీ తెలియదు. బుయ్యా బుయ్యా వచ్చి మమ్మల్ని కాపాడుతారని. ఓహో. పకేలా పకేలా, ఇప్పుడు మన పని ఆ షిప్పులోనే ఉంది. రండి మనం అక్కడికి వెళదాం. పారిపోదాం బాస్, ఈ భూతాన్ని మనం ఏం చేయలేం. పారిపోదాం, భయం వేస్తుంది. ఆ, ఏంటిది? సంబంధం లేకుండా ఏదోదో జరుగుతోంది. ఇది ఎలా సాధ్యం? రోడిమల్, చెడ్డవాళ్లకు అన్ని మంచిగానే జరుగుతాయా ఏంటి? ఇక మీ ఆటలు సాగవు. మీ తప్పుకి క్షమాపణ అడగండి. ఆ డైమండ్ ఎవరికి చెందిందో వాళ్లకు అప్పగించండి. ఏంటి ఎర్ర వజ్రము? ఎర్ర వజ్రము డబ్బు సంపాదించొచ్చు, పెద్ద డబ్బు గళ్ళవాడవచ్చు. ఇలా చూడు, నేను సీరియస్ గా అంటున్నాను. నేనేమీ అనలేదు. నా దగ్గర ఏ వజ్రము లేదు. చూడు. అలాగా? నీ షిప్పు లోపల ఎర్ర వజ్రాన్ని దాచి ఉంచావని తెలుసు. మర్యాదగా బయటికి తీ. ఏంటి ఎర్ర వజ్రం? నాకేమీ అర్థం కాలేదు. ఆ? ఆ? లేదు. అంతా అయిపోయింది. ఇక మీద ఒంటరిగా ఉండి మనం ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేము. మన తప్పు ఒప్పుకుందాం బాస్. మేము కావాలంటే ఈ అడవిని పాతలాగా మార్చి చేస్తాం, సరేనా? ఇంతవరకు మేము ఎంత తప్పు చేశామని మాకు అర్థం చేశారు. ఇంక మేము ఎవరికీ ఎలాంటి తప్పు చెయ్యము. నిజం. ఇవన్నిటికీ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మా కళ్ళుని మీరు తెరిచేశారు. ఇది చాలు. తప్పును తెలుసుకున్నారంటే మంచివాళ్లే. తకేలా పకేలా, ఇక్కడ మన పని పూర్తయిందనుకుంటాను. మనం బయలుదేరదామా? ఈ రోజు మన కోసం ఒక సూపర్ డిన్నర్ వేచి ఉంది. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? మన పని పూర్తయింది, ఇక పార్టీనే. హా. హా.